అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది డే 2 కంటిన్యూయేషన్ అనమాట. సో ప్రీవియస్ వీడియో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఫైనల్లీ మేము సేలా లేక్ అండ్ సేలా పాస్ రెండు అనమాట అక్కడికి వచ్చేసాము. సో ఇది సీ లెవెల్కి 13,700 ఫీట్ పైకి ఉంటుంది అనమాట. ఇదేనండి సేలా లేక్ వ్యూ పైనుంచి. సో వింటర్ టైం అయితే ఫ్రోజన్ ఉంటుంది, ఇప్పుడు వింటర్ టైం కాదు కాబట్టి బాగానే ఉంది. సో కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఎంత బాగుందో గ్రీనరీ చూసారా, ఇక్కడ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. చిన్న చిన్న గ్రాస్ అయినా సరే చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ గ్రాస్ అంతా. నాకు ఇదైతే బాగా నచ్చింది సెలాపాస్లోని. సెలాపాస్ సేలా లేక్కి నడుస్తున్నాం, కింద స్టెప్స్ దిగాలి. లక్కీగా లాస్ట్ 3 days నుంచి వర్షాలట, మా లక్ బాగుంది. ఇవాళ వర్షం లేదు, క్లైమేట్ కూడా బాగుంది అండి. సన్ కూడా కొంచెం వచ్చింది, మేఘాలు మరీ లేకుండా. అందుకని గ్రీనరీ చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. మామూలుగా అయితే మొత్తం మంచుతో కవర్ అయి ఉంటుంది, అది కూడా అలాగా. మా లక్ బాగుంది కొంచెం ఇవాళ, అట్లీస్ట్ ఇవాళ అయినా మేము సెలాపాస్ కరెక్ట్గా చూసాం. బ్రిడ్జ్ అది సేలా లేక్. చాలా చల్లిగా ఉంది, అందుకని జాకెట్లు వేసాం, ఫ్రీజ్ అయిపోతున్నాయి ఎక్కువసేపు బయట ఉంటుంటే. అసలు చూసారా అసలు ఎంత బాగా వెళ్తున్నాయి మౌంటైన్స్ మీద క్లౌడ్స్. దిస్ ఈజ్ ద సేలా లేక్. ఫ్లాగ్స్ బాగున్నాయి ఇక్కడ మెయిన్లీ. ఫ్లాగ్స్, గ్రీనరీ. ఎలా ఉంది, వాటర్ టచ్ చేస్తున్నారు. చల్లగా ఉన్నాయా? చూసారా ఎంత బాగుందో. సో ఇదిగోండి సేలా లేక్. సేలా లేక్ అక్కడితో స్టాప్ అయిపోయింది, కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న డ్యామ్ లాగా కట్టారనమాట. ఆ వాటర్ అలా స్లోగా వ్యాలీలోకి ఇలా వచ్చేస్తుంది, ఇలా స్మాల్ వ్యాలీలోకి ఇంకా అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా చిన్నగా చేశారు ఆ రూట్ని, అదంతా మళ్ళీ అక్కడంతా సిటీ ఉంది. చాలా బాగుంది అంతానే. అండ్ ఆ లేక్ ఆపోజిట్ చూస్తే అసలు ఈ మౌంటైన్స్ చూసారు, అది చూసారు ఎంత షార్ప్గా ఉంది ఆ మౌంటైన్. ఇది వ్యూ అయితే చాలా బాగుంది. సో అది అక్కడ రోడ్ సేలా పాస్. అండ్ ఇంకొకటి, అందరూ సేలా టనల్ నుంచి వెళ్ళాలంటే తవాంగ్కి సేలా పాస్ బైపాస్ చేయాలి, వేరే రూట్ అది అని అన్నారు. కానీ బట్ ఇక్కడ నుంచే సేనా టనల్ 1 or 2 kilometers ఉంటుందంట. 8 kilometers ఉంటుందని చెప్పారు ఆర్మీ వాళ్ళు. సో సేలా పాస్ నుంచే మనం సేలా టనల్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి, అంటే అది టనల్ కొత్తగా ఓపెన్ చేశారు, దానివల్ల ఏంటంటే తవాంగ్ రూట్ షార్ట్ అవుతుంది అనమాట, మనకి ఎక్కువ లాంగ్ అవ్వకుండా. సేలా లేక్ పాస్ చేసిన తర్వాత తవాంగ్ వెళ్ళే దారిలో అయితే ల్యాండ్స్కేప్స్ మొత్తం మారిపోయిందండి అసలు. అంటే ఇది ఇండియానా అని ఒక డౌట్ అయితే వస్తుంది, ఎందుకంటే అసలు ఇలాంటి ల్యాండ్స్కేప్స్ కానీ ఇంత కలర్ఫుల్గా పెద్ద పెద్ద మౌంటైన్స్, అసలు పెద్ద పెద్ద వ్యాలీస్ ఎక్కడ చూడలేదండి నేను ఇండియాలో ఇప్పటికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయలేదు అంతవరకు. అరుణాచల్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకంటారో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. చూడండి, మనం ఎక్కడికెక్కడికో వెళ్తాము, కానీ ఇక్కడే మన నార్త్ ఈస్ట్లో ఎంత మంచి వ్యూస్, ఎంత మంచి మౌంటైన్స్, కలర్ఫుల్. అసలు అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఎంత బాగున్నాయో అసలు చూస్తే. చూసారా, అంతా మన ఇండియాలోనే ఉంది. జైనాథ్ బ్రిడ్జ్. జస్వంత్ గారి వార్ మెమోరియల్ హెలీప్యాడ్ ఇది.
సో మాకైతే ఏం కనిపించట్లేదు వ్యూ అయితే. కానీ వార్ మెమోరియల్ అయితే ఇక్కడ జస్వంత్ సింగ్ రావత్ అని ఒక రైఫిల్ మ్యాన్ లాస్ట్ ఊపిరి ఇక్కడేనమాట. ఆయన హీ లెఫ్ట్, హీ డైడ్. సో ఇక్కడ ఆయన చనిపోయిన దగ్గర చెట్టు ఎక్కడైతే చనిపోయారో లాస్ట్ బ్రెత్ ఎక్కడ తీసుకున్నారో అంతా ఉంటుంది. మీరు వచ్చి చూస్తేనే బాగుంటుంది నేను చూపించే కన్నా. సో ఎంట్రన్స్లో 300 చైనీస్ సోల్జర్స్ ఇక్కడ చనిపోయారనమాట వార్లో, 1962 వార్లోని. సో అప్పుడు వాళ్ళందరినీ కూడా ఇక్కడే బురీ చేశారు మన ఇండియన్స్. సో అది కూడా ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు నేను. మొత్తం వార్ మెమోరియల్ ఇక్కడికి వచ్చి చూస్తేనే మీకు ఆ ఫీల్ వస్తుంది. మన ఇండియన్ ఆర్మీ ఇంత కష్టపడుతున్నారో అసలు వాళ్ళు లైఫ్కి తెగించి. చూడండి, ఈ హౌస్లోనే ఒక ట్రీ ఉంటుంది, చిన్న ట్రీ లాగ్. అక్కడే ఆయన చనిపోయారట లాస్ట్ బ్రెత్. వచ్చినప్పుడు తప్పకుండా ఈ వార్ మెమోరియల్ అనేది కవర్ చేసి వెళ్ళండి. బంకర్స్ అదిగోండి కింద ఉన్నాయి కదా బంకర్స్, అవే బంకర్స్ అనమాట. అప్పుడు ఫైటింగ్ అప్పుడు చైనీస్ వాళ్ళు 1962 వార్లో, ఇండియా చైనా వార్లో వచ్చినప్పుడు వీళ్ళు చాలా బాగా ఫైట్ చేశారు మన ఇండియన్ ఆర్మీ. హెలీప్యాడ్ పక్కనే కమాండ్ పోస్ట్ ఉంటుంది అనమాట. కమాండ్ పోస్ట్ అంటే లైక్ వీళ్ళ ఆపరేషన్స్ అన్నీ డిస్కషన్ వాళ్ళు అక్కడ ఉంటారు కొంత ఆర్మీ వాళ్ళు. అది కూడా శాంపుల్ ఎలా ఉంటుందో పాత 1980s కన్స్ట్రక్ట్ చేసింది పెట్టారు. అది కూడా వచ్చి చూడండి తప్పకుండా అని. అంటే తెలుస్తుంది మనకి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో, ఆర్మీ లైఫ్ ఎలా ఉంటుందో వార్ టైంలోని, వార్కి ముందు ప్రిపరేషన్ అన్నీ బాగుంటాయి అనమాట. సో తప్పకుండా విజిట్ చేయండి మీరైతే వార్ మెమోరియల్. మేము వార్ మెమోరియల్ ఆపోజిట్లోనే కొంచెం ఏదో ఫుడ్ ఉంది. సో అక్కడైతే మేము కొన్ని దోశ తినేసాము. అక్కడ ఏం లేవు యాక్చువల్గా, అవైలబిలిటీ ఉన్నాయి మెనూలో చాలా ఉన్నాయి కానీ దోశ ఒకటి అవైలబిలిటీ ఉంది. ఒక దోశ 50 రూపీస్. అది పేపర్ దోశ అంటే పేపర్ లానే ఉంది, బట్ టేస్ట్ అయితే బాగుంది. విత్ పప్పుని ఆలూ కర్రీ సాంబార్లా ఉంది, బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాస్ట్ అయితే మరి పెట్టాలి తప్పదు, ఎందుకంటే మనం అంత హైట్లో ఉన్నాం కదా. అండ్ ఇక్కడ దోశ దొరకడం అనేది చాలా గ్రేట్ అనమాట మనకి సౌత్ ఇండియన్స్కి. నెక్స్ట్ జంగ్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ మొత్తం అంతా ఫాగేనండి, మొత్తం రోడ్ అంతా మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఫాగ్ కనిపిస్తుంది అంతానే. జంగ్ సో మేమైతే జంగ్ ఫాల్స్ రీచ్ అయ్యాము అయితే ఇక్కడికి జస్వంత్ గారి మెమోరియల్ చూసుకొని. సేలా టనల్ అయితే మాకు ఎక్కడ తగలేదండి, బట్ ఇక్కడ ఎవరైనా పెట్రోల్ బంక్ అడిగితే మాత్రం సేలా టనల్ జస్వంత్ గారి మెమోరియల్ దాటిన తర్వాత తగులుతుందని చెప్పే టనల్ అనేది. మేమైతే మాకు కనిపించలేదు, ఇంకా రిటర్న్ తవాంగ్ నుంచి వచ్చినప్పుడు చూడాలి. ఒకవేళ సేలా టనల్ నుంచి వెళ్తే మాత్రం జంగ్ ఫాల్స్ అయితే కవర్ చేయడం కావదు, డైరెక్ట్ తవాంగ్ వెళ్ళిపోతాం. జంగ్ ఫాల్స్ చూసుకొని అనుకున్న వాళ్ళు జస్వంత్ గారి మెమోరియల్ నుంచి యాక్చువల్ మెయిన్ రూట్లో రావాలి, టనల్ నుంచి. జంగ్ ఫాల్స్కి ఎంట్రీ అయితే పర్ పర్సన్ 40 రూపీస్ అండి. చూడండి ఇప్పుడు నేను జంగ్ ఫాల్స్ చూపిస్తాను. మై గాడ్, జంగ్ ఫాల్స్ ఇలా పార్కింగ్ నుంచి కూడా చూడొచ్చండి కావాలంటే, బట్ దగ్గరికి వెళ్తే నా ఫీల్ ఉంటుంది కదా, ఎందుకంటే చాలా పైనుంచి పడుతుంది అండ్ వాటర్ అయితే ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇది కొంచెం రైనీ సీజన్ తర్వాత కాబట్టి వాటర్ చాలా ఫుల్గా ఉంది అండ్ స్ప్లాషెస్ కూడా చాలా బాగా పడుతున్నాయి గాలికి. సో కిందకైతే కొంచెం నడవాలి, స్టెప్స్ దిగాలి కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే అంత ప్రాపర్గా అయితే ఏం లేదు. అండ్ ఎక్కేటప్పుడు కూడా కొంచెం బాగానే కష్టం అనమాట అది. బట్ ఎక్కడెక్కడ తీరిపోతుంది మనకి ఇది ఇప్పుడు, ఎక్కడెక్కడ తీరిపోద్ది అంటున్నాను ఇప్పుడు. మీరేమీ తెచ్చుకోలేదు కూడానా? బట్ దగ్గరికి వెళ్తే మాత్రం చాలా వర్త్. అండ్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా స్లిప్పరీగా ఉంటుంది, ఎందుకంటే వాటర్ అనేది ఆ గాలికి మొత్తం సైడ్కి వచ్చేస్తుంది అనమాట. అండ్ మనం వెళ్ళేటప్పుడు కూడా ఫుల్గా తడిచిపోతాం మనం ఫాస్ట్గా వెళ్ళకపోతే కిందకి వెళ్ళిన తర్వాత. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుందండి, అసలు మొత్తం అక్కడ ఫ్రెష్గా ఉంటుంది దాని ముందు నుంచి ఉంటే. ఈ వాటర్ సేలా లేక్ నుంచి వస్తుందట. ఈ వాటర్ చూసారు ఎంత ఫోర్స్గా ఎంత వాటర్ పడుతుందో పైనుంచి.
కానీ వాటర్ ఫాల్ అయితేనండి లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయాలండి. నిజంగా ఎంత బావుందో అసలు ఇక్కడ నుంచుంటుంటే ఆ వాటర్ అలా మొహం మీద పడుతుంది. ఎంత ఫ్రెష్‌గా ఉందో, ఎంత బావుందో నిజంగా. ఇలాంటి వాటర్ ఫాల్ నాకు తెలిసి మనం ఎక్కడ చూడమేమో ఇంకా. ఇట్లనేనండి యాక్ అంటారు. మనకి బఫెలోస్ లాగే ఉంటాయన్నమాట. కాకపోతే ఇక్కడ యాక్స్ అంటారు. ఫర్ ఎక్కువుంటది. జంక్ ఫాల్స్ అయితే మేము చూసి వచ్చేసాము. చాలా బాగుంది జంక్ ఫాల్స్ అయితే. ఖచ్చితంగా చూడండి, నేను వీడియో క్లిప్ పెడతాను. వెళ్ళి బాగా తడిచాము. అంటే మేము వాటర్ ఫాల్ కిందకి వెళ్ళదు కానీ దూరంగా ఉన్నా సరే అది వాటర్ డ్రాప్లెట్స్ పడతాయి కదా పైనుంచి, చాలా ఫోర్స్ కానీ చాలా బాగుంది అసలు. నిజంగా మేఘాలయలో కూడా మేము మేబీ రైనీ సీజన్ వెళ్ళుంటే ఉంటుందేమో తెలియదు కానీ మేఘాలయలో విచ్ ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్, అక్కడ కూడా ఇంత మంచి వాటర్ ఫాల్ మేమైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. తప్పకుండా మిస్ అవ్వకుండా జంక్ ఫాల్స్కి అయితే రండి. కష్టమైనా సరే పర్లేదు, తప్పకుండా కవర్ చేసుకొని అప్పుడు తవాంగ్ వెళ్ళండి.